హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మితాస్ లైఫ్ జర్నీ. ఈరోజు మనము జోగులాంబ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు చేసుకునే ఈ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఈ జోగులాంబ టెంపుల్కి బస్సులోని ట్రైన్లో కూడా మనం వెళ్ళొచ్చు అండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఎలా వెళ్ళాలో మీకు చెప్తాను. తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి అయితే మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఏపీ నుండి వచ్చిన వాళ్ళైతే కర్నూలు వరకు వచ్చి కర్నూలు నుండి ఆలంపూర్ బస్సు ఎక్కితే మనం జోగులాంబ టెంపుల్కి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ నుండి అయితే ట్రైన్ ఉంటుందని చెప్పాను కదండి. తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉంటుందండి. 7:30కి స్టార్ట్ అవుతుంది. కాకపోతే 7:30కి స్టార్ట్ అయింది 1 గంట 2:30 అయ్యేసరికి మనం అక్కడ రీచ్ అవుతాము. చాలా టైం టేకెన్ అవుతుంది. సో అందరూ బస్సుని ప్రిఫర్ చేయండి. ట్రైన్ నుండి ఇక్కడ ఆలంపూర్లో ఒక 1 or 2 minutes అయితే ఆగుతుంది ట్రైన్. అక్కడే స్టేషన్ దగ్గర ముందుకు వస్తే మనకు ఆటోస్ అనేవి ఉంటాయి. ఈచ్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. లేదా ఒక ఫ్యామిలీకి టోటల్గా ఒక ఆటో మాట్లాడుకుంటే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము ఎలాగోలాగైతే జోగులాంబ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము వచ్చిన టైము కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి అసలు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. చూసారు కదా, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ తినడానికి కూడా మనకేం ప్రాబ్లం లేదండి. చుట్టుపక్కల అన్ని హోటల్స్ గట్రా అన్నీ ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడు టెంపుల్ ప్రాముఖ్యత అయితే ఏంటో తెలుసుకుందామండి. ఇది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబాదేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. అష్టాదళ మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్రి నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఈ శక్తిపీఠంలో సతీదేవి యొక్క పన్ను పడిందని చెప్తుంటారండి. ఈ ఆలంపూర్లో 7వ 8వ శతాబ్దాల్లో బాదమే చాళుక్యులతో నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగులాంబ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థానికులు చెప్తుంటారండి. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద చేర్చారని చెప్తుంటారు. ఇప్పుడు మెయిన్ టెంపుల్ అయిన జోగులాంబ దేవస్థానానికి అయితే వచ్చేసామండి. మేము చెప్పాను కదా, మేము కార్తీక మాసంలో వెళ్ళామని. అందరూ ఇక్కడైతే ఒత్తిడి వెలిగిస్తున్నారు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉందండి. అసలు మాకు దర్శనానికి అయితే 2 or 3 hours పట్టింది. ఫ్రీ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. 100 రూపీస్ లైన్ కూడా ఈక్వల్ టు ఫ్రీ లైన్ లాగే ఉంది. సో అందుకే మేము ఇంకా ఫ్రీ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా లైన్ ఎంత పెద్దగా ఉందో. 2 or 3 hours అయితే మాకైతే ఈజీగా అయిపోయిందండి. ఇక్కడే శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అంటే అమ్మవారి విగ్రహం కింద ఉంటుందండి. మనకు అంత ఈజీగా అయితే కనబడదు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం అయిపోయింది. మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. మీకు చెప్పాం కదా, ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయని. అందులో ఇది ఒకటండి నవబ్రహ్మ ఆలయము. నేను అక్కడ దగ్గరికి అయితే వెళ్ళి తీయలేదు. మాకు రావడమే 2 or 3 అయిపోయిందండి. అందుకే మేము ఇంకా దగ్గరికి వెళ్ళి చూసే అంత టైం లేదు. సో అందుకే మీరు మాత్రం బస్నే ప్రిఫర్ చేయండి. ఇటు సైడ్ ఏమో కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ తెచ్చిందండి. మీకు మొత్తం వ్యూ అంతా చూపిస్తాను టెంపుల్ ఎలా ఉందని చెప్పేసి. ఇక్కడ అమ్మవారి చీరలు అయితే వేలం వేస్తారండి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకొంచెం ముందుకు వస్తే కుంకుమార్చన చేసే ప్లేస్ అయితే ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఫ్రీక్వెంట్గా కుంకుమార్చన అయితే జరుగుతుందని చెప్పేసి అన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీగా తెలియదు నాకైతే. సో మొత్తం వ్యూ అయితే మీకు అమ్మవారి వ్యూ, టెంపుల్ వ్యూ ఎలా ఉందో మీకు ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి అయితే నేను మీకు చూపిస్తాను. లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ చేయలేదండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకున్నాం. ఇది చూసారు కదా, అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంది. తర్వాత నవగ్రహం ఆలయం ఒక దాని లోపలికి వచ్చామండి. ఆ విగ్రహాన్ని అయితే తీసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి.